గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం మళ్లీ వన్ టైం సెటిల్మెంట్ అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అమల్లో ఉండనుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు ప్రభుత్వం స్పందించి ఆస్తి పన్ను బకాయిదారులకు వన్ టైం సెటిల్మెంట్ విధానాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ రాయితీ ఉంటుంది. కేవలం 10% వడ్డీతో మాత్రమే బకాయిలు చెల్లించవచ్చు. అయితే జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 3 సార్లు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్లు అమలు చేశారు. మొదటిసారి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 15 వరకు అమలు చేయగా 400 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23లో జూలైలో అమలు చేయగా 170 కోట్ల ఆదాయం రాగా, ఇక 2024-25 మార్చిలో 350 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.